కుమ్మరి దేవ ఇంకో 2 రోజుల్లో ఓ పెళ్లికి ఒప్పుకున్న 100 కుండలు తయారు చేసి అప్పచెప్పాలి. రాత్రనక పగలనక కష్టపడితే 5 వంతుల పనిలో 3 వంతుల పని పూర్తి చేశాడు. బాగా కలిపిన మట్టిని కుమ్మరి చక్రం తిప్పుతూ కుండలుగా తయారు చేయటానికి అప్పటికే 4 రోజుల సమయం పట్టింది. తయారు చేసిన కుండల్ని వరుసగా ఆరబెట్టాడు. వాటికి ఇంకా తుదిరూపు, అలంకరణ, బట్టీలో పెట్టి కాల్చడం మిగిలి ఉన్నాయి. అప్పటిదాకా పనిచేసిన దేవ చాలా అలసిపోయి అక్కడే మంచం మీద పడుకుండిపోయాడు. అతని కొడుకు మను రోజూ నాన్న సాయం చేయమని అడుగుతున్నాడు కదా, ప్రయత్నించి చూద్దాం. ఒక చేత్తో చక్రం తిప్పి ఇంకో చేత్తో అదిమితే చాలు, కుండ సిద్ధం అయిపోతుంది. నాన్న లేచేలోపు ఈ కుండలన్నీ చేసేస్తా అని ఆరబెట్టిన కుండల్లో ఒక కుండ తెచ్చి చక్రం మీద పెట్టి తిప్పాడు. చెయ్యి పెట్టి అదిమేసరికి ఆ కుండ విరిగిపోయింది. అలా ఓ 5, 6 కుండలు పగలగొట్టాడు. మనుకి భయం మొదలయింది, నాన్న తిడతాడని. ఆ పగిలిన కుండలన్నీ మంచం కింద దాచేసి ఆటకు వెళ్ళిపోయాడు. దేవా లేచి కాస్త ఎంగిలిపడి పని మొదలుపెట్టే సమయానికి కుండలు లెక్క తగ్గాయి. అలా ఎలా తగ్గాయి అని కంగారు పడుతుంటే దూరం నుండి ఇదంతా గమనిస్తున్న మను భయపడుతూనే తండ్రికి నిజం చెప్పాడు. దేవాకి చాలా కోపం వచ్చింది. పని ఒత్తిడి వల్ల వచ్చిన కోపం నిజమైనదే అయినా మను చేసిన పని వెనుక ఉద్దేశం కూడా సరైనదే అని అనిపించింది దేవాకి. మనుని దగ్గరికి పిలిచి కుండని ఎలా చక్రం మీద తయారు చేయాలో నెమ్మదిగా నేర్పించాడు. ఆ రోజు మొదలు మను ఆడుకోవటానికి బదులు నాన్నతో కలిసి చేసే పనిలోనే ఆటని వెతకటం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకి ఆ ఊరిలో కుమ్మరి మను అంటే తెలియని వాళ్ళు లేరు. ఆ కళ మీద ఎంతో పట్టు సాధించి ఎన్నో మెలకువలు నేర్చాడు. అవసరాలకి అనుగుణంగా వ్యాపారాన్ని తీర్చిదిద్దాడు. ఆవేశంతో కాకుండా మను ఉద్దేశాన్ని గమనించి ప్రోత్సహించిన దేవా అలానే నాన్నకు సాయం చేయాలనే పట్టుదలతో ఊరినే మెప్పించిన మన మను ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఈ కథలో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో చిట్టి కథతో.